హాయ్ హలో వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి వ్లాగ్స్. టుడే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనిని ముందుగా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం మెంతి, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగం, సాజీరా, దాల్చిన చెక్క. ఇది కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా కుక్కర్ పెట్టేసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మటన్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం. ఈ కార్యమ్స్ ఒక 5 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కార్యంలో యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలేంత వరకు మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఓకే, ఇది వేగిపోయింది, పచ్చివాసన అనేది ఏం లేదు అల్లం పేస్ట్. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి యాడ్ చేస్తున్నాను. కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం.
3 విజిల్స్ సరిపోతుంది. ఓకే, కర్రీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ సూప్ కర్రీ చూడండి ఎలా ఉందో. ఈ కర్రీ బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.